బ్రెస్ట్‌లో పెయిన్ ఉంటే క్యాన్సర్ ఉన్నట్టా? మోస్ట్ కామన్ మిస్‌కన్సెప్షన్ పీపుల్‌లో ఏముందంటే, పెయిన్‌ఫుల్ బ్రెస్ట్ లంప్స్ లేదా పెయిన్ ఉంటే బ్రెస్ట్‌లో ఏదో క్యాన్సర్ ఉందని భయపడతా ఉంటారు. సో, ఇది కేవలం అపోహ మాత్రమే. సో, బ్రెస్ట్ పెయిన్‌కి మల్టిపుల్ కారణాలుంటాయి. ఒకటి పెయిన్ సైక్లికల్ అయి ఉండొచ్చు. అంటే మీకొచ్చిన బ్రెస్ట్ పెయిన్ మీ సైకిల్స్ అంటే మీ పీరియడ్స్‌తో రిలేట్ అయ్యి ఉండొచ్చు. అంటే పీరియడ్స్ ముందు, పీరియడ్స్ వెనక లేదా పీరియడ్‌కి మధ్యలో బ్రెస్ట్ పెయిన్ రావడం చాలా కామన్ థింగ్. సో, దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అది సైక్లికల్ బ్రెస్ట్ పెయిన్ అంటాం. సైకిల్స్‌తో రిలేషన్ లేకుండా రోజు ఉండేది లేదా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చే బ్రెస్ట్ పెయిన్‌ని మనం సైక్లికల్ బ్రెస్ట్ పెయిన్ అంటాం. లేదా నాన్ సైక్లికల్ బ్రెస్ట్ పెయిన్ అంటాం. అట్లా కాకుండా బ్రెస్ట్ సంబంధం లేకుండా చెస్ట్‌కి సంబంధించిన పెయిన్ కూడా ఉంటుంది. లైక్ గ్యాస్ట్రైటిస్ ఉన్న బ్రెస్ట్‌లో పెయిన్ రావచ్చు. స్పాండిలైటిస్ ఉన్న బ్రెస్ట్‌లో పెయిన్ రావచ్చు. లేదా రిబ్స్‌లో ఇన్ఫెక్షన్ ఉన్న బ్రెస్ట్‌లో పెయిన్ రావచ్చు. సో, చెస్ట్ పెయిన్ అంటే హార్ట్ సంబంధించి పెయిన్ ఉన్నా కూడా బ్రెస్ట్‌లో పెయిన్ లాగే ప్రెజెంట్ అవ్వచ్చు. సో, మీకొచ్చిన పెయిన్ దేనివల్ల వస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే 80% ఆడవారిలో పెయిన్ వచ్చేది సైక్లికల్ పెయిన్. అంటే పీరియడ్స్‌కి ముందు, తర్వాత లేదా మధ్యలో పెయిన్ వస్తా ఉంటది. సో, ఇది బేరబుల్ అయితే ఈ పెయిన్‌ని మనం ఏం చేయక్కర్లేదు. ఆటోమేటిక్‌గా వయసు పెరుగుతున్న కొద్దీ ఆ పెయిన్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. కానీ కొంచెం డిస్టర్బింగ్‌గా ఉంటే పెయిన్ దానికి మనం పెయిన్ మెడికేషన్స్ ఇవ్వచ్చు. అండ్ కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి ఆ పెయిన్ తగ్గించడానికి. అవి కూడా మనం యూజ్ చేయొచ్చు. సైక్లికల్ పెయిన్ అయితే ఈ పెయిన్ మనకి సైకిల్స్ అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఈ హార్మోన్స్‌తో సంబంధం లేకుండా వచ్చిన పెయిన్ అన్నమాట. సో, ఆ పెయిన్‌కి మళ్ళీ ట్రీట్మెంట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఎక్స్ట్రా మెమరీ పెయిన్ అంటే ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నాం. గ్యాస్ట్రైటిస్, స్పాండిలైటిస్ వీటిలో కూడా బ్రెస్ట్ పెయిన్ రావచ్చు. వాటికి ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. సో, దేనివల్ల మీకు బ్రెస్ట్ పెయిన్ వస్తుంది అండ్ ఏ ట్రీట్మెంట్ మీకు సూట్ అవుతుంది అనేది మీ బ్రెస్ట్ సర్జనే మీకు ఎగ్జామిన్ చేసి చెప్పగలరు. సో, ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా బ్రెస్ట్ సర్జన్‌ని కన్సల్ట్ చేయండి.